యా హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నుంచి PLSQL మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం. సో దీనికంటే ముందు ఒరాకిల్ 11G ఇన్స్టాల్ చేసుకోండి బెటర్. సో ఒరాకిల్ 11G ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏమన్నా డౌట్స్ ఉంటే జస్ట్ 1 సెకండ్ జస్ట్ అది చూపిస్తా. జస్ట్ ఇలా లాగిన్ అవ్వండి. ఒరాకిల్కి లాగిన్ అయ్యి మీకు అకౌంట్ లేకుండా ఉంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ సెర్చ్కి వెళ్ళి 11G అని కొట్టండి చాలు. 11G సో ఒరాకిల్ 11G అని కొట్టండి. సో మీకు డౌన్లోడ్ లింక్ డైరెక్ట్ వస్తుంది. ఇలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్స్కి ఇలా వెళ్ళారంటే ఇది సో 19 వర్షన్, ఇది 19C, ఇది లేటెస్ట్ వర్షన్. సో డౌన్కి వెళ్ళారంటే అటు డౌన్ ఇక్కడ ఉంది చూడండి, 18 ఉంది, 18C ఉంది, 11G ఉంది ఇక్కడ. సో 11G ఫర్ విండోస్ 64 బిట్. సో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ అలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో 64 బిట్టా 32 బిట్టా, సో ఏదైతే అది దాన్ని డౌన్లోడ్ పెట్టండి. సో డౌన్లోడ్ పెట్టినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చింటారు కదా, సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇలా క్లిక్ చేయగానే ఇలా సో ఇది మనం డౌన్లోడ్ కొట్టడం యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. సో తర్వాత వచ్చేసి నార్మల్గా కంప్లీట్గా ఇన్స్టాల్ చేయండి. మొత్తం కంప్లీట్గా ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత, అదే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసేటప్పుడు నెక్స్ట్ 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 ఇచ్చుకుంటూ వెళ్తారు. సో సమ్ పాస్వర్డ్ ఏదో ఇస్తారనమాట ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట డేటాబేస్. ఈ డేటాబేస్ని వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. డేటాబేస్ని స్టార్ట్ చేసిన తర్వాత అది స్టార్ట్ అవ్వకుండా ఇమీడియట్గా ఒక ఎర్రర్ వస్తుంది. సో నేనైతే అది మొత్తం ఎర్రర్ కరెక్ట్ చేశాను కాబట్టి నాకు రన్ అవుతుంది. సో ఆ ఎర్రర్ ఏమొస్తుంది అంటే ఒక పాత్ నేమ్ వచ్చేసి లోకల్ హోస్ట్ కోలన్ పోర్ట్ నెంబర్ కాడ వచ్చేసి సంథింగ్ HTTP పోర్ట్ అని ఉంటుంది అనమాట, టెక్స్ట్ ఉంటుంది. సో అది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ చూపిస్తాను మీకు ఇలా. ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, మీరు డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకుంటే ప్రాక్టీస్ చేయడానికి. సో అందుకని జస్ట్ ఒక 2 minutesలో మనం అది డిస్కస్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఉంది కదా, సో ఈ పోర్ట్ నెంబర్ ఇది ఉండదు అనమాట, ఇది లేకుండా ఇది నేను ఇచ్చా, ఈ 8080 అనేది. సో మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చి 8080 ప్లేస్లో వచ్చేసి HTTP పోర్ట్ నెంబర్ అనే టెక్స్ట్ ఉంటుంది అనమాట. సో అది చేంజ్ చేయాలి. అది ఎక్కడ చేంజ్ చేయాలి అని అంటే, సో మనం ఒరాకిల్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఇన్స్టాల్ చేసినప్పుడు అది నేరుగా ఇలా C డ్రైవ్లో ఇది మన C డ్రైవ్లో ఇలా ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్స్ సర్వర్స్, సో ఇలా లాస్ట్కి వచ్చారంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ గెట్ రెడీ అని. సో ఇది అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో గెట్ రెడీ, ఈ గెట్ రెడీ అంటే మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఇక్కడ ఈ పాత్రలో మార్చాలన్నమాట. సో ఈ ప్లేస్లో HTTP పోర్ట్ నెంబర్ అని సంథింగ్ టెక్స్ట్ ఉంటుంది అనమాట. సో ఇది ఇలా ఉండడం వల్ల మనకి అది రన్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి 8080 పోర్ట్ నెంబర్ ఇవ్వండి. సో అలా పోర్ట్ నెంబర్ ఇచ్చేసి నేరుగా బ్యాక్ వచ్చి మళ్ళీ దీన్ని రన్ చేశారంటే, ఈ డేటాబేస్ని రన్ చేశారంటే సో ఇలా రన్ అవుతుంది అన్నమాట, ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మీకు. సో ఓపెన్ అవ్వగానే అప్లికేషన్ ఇది కొట్టండి, అప్లికేషన్ ఎక్స్ప్రెషన్ అని. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇచ్చింటారు కదా, సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. సో ఓకే, సో ఇలా అయితే అప్లికేషన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. అయిన తర్వాత నార్మల్గా వచ్చేసి ఇంకా SQL డెవలపర్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో సేమ్ అదే ఒరాకిల్ అప్లికేషన్కి వెళ్ళి ఇక్కడ SQL డెవలపర్ అని సెర్చ్ చేయండి. మీరు సెర్చ్లో SQL డెవలపర్ అని సెర్చ్ చేయండి.
సో ఎస్క్యూఎల్ డెవలపర్ ఫర్ డౌన్లోడ్ అని ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఎస్క్యూఎల్ డెవలపర్ అని ఉంది కదా, సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో నేరుగా కనెక్ట్ అవుతుంది. సో అలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి తెలియదు కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ డిస్కస్ చేసాం. ఓకే ఫైన్. సో ఈరోజు నుంచి PLSQL మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. బేసిక్ స్ట్రక్చర్లో ఒక స్మాల్ ప్రోగ్రామ్ని మనం రాద్దాం. డిక్లరేషన్ 3 సెక్షన్స్ ఉంటాయి. డిక్లరేషన్, బిగిన్, ఎండ్. ఇక్కడ వచ్చేసి సంథింగ్ జస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. నేను ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తా. సో ఇలా వేరియబుల్స్ని జస్ట్ డిక్లేర్ చేసుకోండి. సో ఇది శాంపుల్ కాబట్టి నేను ఒక నంబర్, ఒక నేమ్, స్టూడెంట్ నేమ్ అనుకోండి, స్టూడెంట్ ఎస్ నంబర్, ఎస్ నేమ్. సో ఇలా 2 తీసుకొని వాళ్ళిద్దరికి ఇక్కడ నేను వాల్యూస్ అసైన్ చేసి స్టూడెంట్ రోల్ నెంబర్ సమ్ వాల్యూ ఇస్తున్నా, స్టూడెంట్ నేమ్. సో సమ్ నేమ్ ఇచ్చా. ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేస్తాను అనమాట. dbms_output డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఇది మనం అవుట్పుట్ ప్రింట్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ అనమాట. సో ఎస్ నంబర్, ఎస్ నేమ్. ఓకే, ఇది స్మాల్ PLSQL బ్లాక్ అనమాట. సో మనం దీన్ని రన్ చేద్దాం. సో ఇది రన్ చేయడానికి ముందు సో మనం రాయబోయేది PLSQL ప్రోగ్రామ్ కాబట్టి సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో ఎర్రర్స్ వచ్చాయి. ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేసుకొని మనం నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళాలి ఎప్పుడైనా. సో ఎర్రర్స్ అనేవి సబ్జెక్ట్ నేర్పిస్తాయి. సో సింటాక్స్ డిక్లేర్. సో చూసారా ఇక్కడ నాకు అవుట్పుట్ వచ్చిందనమాట. నా ఎస్ నంబర్, ఇచ్చిన నెంబర్ ఏంటి, ఈ నెంబర్. సో నా నేమ్ ఏంటి, నారాయణ, ఇచ్చింది డిస్ప్లే అయిందనమాట. సో ఇలా ఈ డిక్లరేషన్ సెక్షన్లో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ డిక్లేర్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఇది వచ్చేసి జస్ట్ ఏదైనా సంథింగ్ ఓ క్యాల్కులేషన్ అని అనుకోండి, జస్ట్ సమ్ వేరియబుల్స్ అయినా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం, సేమ్ వేరియబుల్స్ని క్యాల్కులేట్ చేసి మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేద్దాం. సో వేరియబుల్ కూడా ప్రతి వేరియబుల్ వచ్చేసి మనం మీనింగ్ఫుల్గా ఇచ్చుకోవాలన్నమాట.
సో నార్మల్గా వి అండర్ స్కోర్ వేరియబుల్స్ కాబట్టి వి అండర్ స్కోర్ అనేస్తే మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో వి అండర్ స్కోర్ శాలరీ. సో స్టూడెంట్ అంటున్నాం కాబట్టి ఎస్ శాలరీ అని కూడా మనం అనుకోవచ్చు. స్టూడెంట్ శాలరీస్ ఉండవు కదా, సో మార్క్స్ అనుకుందాం, ఎస్ మార్క్స్. సో ఎస్ మార్క్స్ అనుకుందాం. సో మార్క్స్ అనేది కూడా నంబర్ కాబట్టి నంబర్. సో జస్ట్ మార్క్స్ అనేది తీసుకున్నాను నేను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎస్ మార్క్స్ వచ్చాయి కదా స్టూడెంట్కి. సో వచ్చిన మార్క్స్ని నేను యావరేజ్ మార్క్స్గా క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేస్తాను అనమాట. సింపుల్ ఒక క్యాలిక్యులేషన్ ఆపరేట్ చేయాలి కాబట్టి. సో ఇంటూ, సో ఒక స్టూడెంట్కి వాడి మార్క్స్, సో ఇనిషియల్గా వచ్చేసి ఇక్కడ మనం వాల్యూస్ కూడా అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ఇనిషియల్గా స్టూడెంట్కి వచ్చిన మార్క్స్, సో ఒక 100కి వచ్చేసి 60 మార్క్స్ వచ్చాయని అనుకోండి. సో నేను యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుంటే స్టూడెంట్కి మార్క్స్ ఎంత, నేను ఏమనుకున్నా అంటే 100కి 60 మార్క్స్ వచ్చాయి అనుకుంటున్నా. సో 6 సబ్జెక్ట్స్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకుంటున్నా యావరేజ్గా అప్రాక్సిమేట్గా. సో నేను జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వాల్యూస్ అనగానే ఇది ఒక సబ్జెక్టు, నేను ఇంటూ 6తో డివైడ్ చేస్తున్నా కాబట్టి నాకు 6 సబ్జెక్ట్స్ అన్నట్టు అనమాట. సో టోటల్ మార్క్స్ ఏంటి అనేటట్టు. సో ఇప్పుడు నేను సింపుల్ క్యాలిక్యులేట్ చేసి వచ్చిన తర్వాత నా అవుట్పుట్ నేను ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. సో స్టూడెంట్ నెంబర్, నేమ్, స్టూడెంట్ టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్. సో దట్స్ ఇట్. దీన్ని మళ్ళీ మనం రన్ చేద్దాం. సో చూసారా, నెంబర్, నేమ్, మార్క్స్, మార్క్స్ వచ్చేసి టోటల్గా ఇలా. సో క్యాల్కులేషన్స్ అనేవి కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇలా డిక్లేర్ చేసిన వాటిని వేరియబుల్స్ అని అంటారు వీటిలన్నిటిని. సో ఇది నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్. ఇది వచ్చేసి వాల్యూస్ అసైనింగ్ అనమాట. వాల్యూ కాన్స్టెంట్ వాల్యూస్ క్రియేషన్ అనమాట ఇది. సో ఇక్కడ అలా చేస్తే ఇలా ఇలా ఇక్కడ అసైన్ చేస్తే, సో మనకి రిక్వైర్మెంట్ ప్రకారం సో అక్కడున్న వేరియబుల్స్ని ఇలా మనం ఎలా అయినా వాల్యూస్ని ఇక్కడ అయినా అసైన్ చేయొచ్చు డిక్లరేషన్ సెక్షన్లో, లేదంటే ఇక్కడ అసైన్ చేయొచ్చు. ఇలా సంథింగ్ ఎనీ క్యాల్కులేషన్ అయినా మనం చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మన అవుట్పుట్ ప్రింట్ అవ్వడానికి యూజ్ చేసే ఇది ఒక ప్యాకేజ్. నార్మల్గా డివిఎస్ అండర్స్కోర్ అవుట్పుట్ అనేది ప్యాకేజ్. సో అందులో వచ్చేసి ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇచ్చిన ఇవన్నీ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రింట్ చేస్తుంది స్క్రీన్ మీద. సో ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ టైం వచ్చేసి ఒక ఎర్రర్ వచ్చింది కదా, ఇది పైన ఎర్రర్ స్టేట్మెంట్స్ అంతా ఉంటుంది. సో రన్ చేసినప్పుడు కీవర్డ్ ఎర్రర్ కాబట్టి, సో ఎర్రర్ ఏంటి, అన్నోన్ కమాండ్. సో అన్నోన్ కమాండ్ అని ఇక్కడ వచ్చిందనమాట. క్లియర్గా లైన్ నెంబర్ 1 అని కూడా ఇచ్చింది. సో నేను లైన్ నెంబర్స్ ఎనేబుల్ చేసుకుంటా, నాకు ఈజీగా అర్థమవుతుంది. డబుల్ ఓకే. సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కోడ్ ఫార్మాట్ అని ఉంది కదా. సో ఈ కోడ్ ఫార్మాట్ నేను అప్లై చేశానంటే, సో ఒక ఫార్మాట్, ఒక మంచి ఫార్మాట్లకి మొత్తం అంతా చేంజ్ అవుతుంది అనమాట. ఒక డిఫాల్ట్ ఫార్మాట్లకి సో చేంజ్ అవుతుంది. చూసారా, సో ఇది నేను ఎలా పడితే అలా రాశాను కదా. సో ఇప్పుడు ఏం చేసింది, ఇది ఒక ప్రాపర్ ఫార్మాట్లో నాకు అవుట్పుట్ని ఇచ్చిందనమాట. వేరియబుల్స్ అన్నీ ఒక ప్రాపర్ లైన్గా. సో ఈ బిగిన్ ఎండ్ సెక్షన్ ఇది మాత్రం ఉండేటట్టు, మెయిన్ సెక్షన్ బిగిన్ ఎండ్. సో ఇలా ఈ ఫార్మాట్ అనేది అన్ని ఇచ్చేసి అందులో ఉన్న అవుట్పుట్ని సో ఫార్మాట్ చేంజ్ చేయొచ్చు అనమాట, ఒక అపిరెన్స్ కోసం బాగుండేటట్టుగా. సో ఎనేబుల్ లైన్ నెంబర్ ఏడో ఆప్షన్ ఉంటుంది.
ఓకే. ఇది ఫైన్. సో, ఇలా ఎర్రర్ ఏదన్నా వచ్చినప్పుడు క్లియర్‌గా మనకి లైన్ నంబర్‌తో సహా చెప్తదనమాట. పర్టిక్యులర్ లైన్‌లో ఇది అన్‌నోన్ కమాండ్. సో, డిక్లరేషన్ అనేది తప్పు. డిక్లేర్ అనేది కరెక్ట్ కీవర్డ్. సో, అన్‌నోన్ కమాండ్ అని. సో, అది ఒరాకిల్ కీవర్డ్ కాకపోతే అలా ఎర్రర్ త్రో చేస్తదనమాట. ఎర్రర్స్ రెక్టిఫై చేసుకుంటూ మనం కోడ్‌నొచ్చేసి రీరన్ చేయాల్సుంటది. సో, ఇప్పుడొచ్చేసి మనం ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్సెప్షన్ బ్లాక్ కూడా చూద్దాం. సో, ఇది ఇంకొక సెక్షన్ ఎక్సెప్షన్స్. సో, ఎక్సెప్షన్స్ అనేది కీవర్డ్. ఎలానో డిక్లేర్ బిగిన్, ఎక్సెప్షన్, ఎండ్. సో, ఇవి బేసిక్ బ్లాకింగ్ స్ట్రక్చర్ అనమాట పీఎల్‌సీ‌లో అనగానే. సో, మెయిన్ ఏంటంటే ఇక్కడ వేరియబుల్స్ అన్నీ డిక్లేర్ చేస్తాం కావాల్సిన వాటిని. ఇక్కడ వచ్చేసి వాల్యూస్ అరేంజ్ చేయడం, క్యాలిక్యులేషన్స్, డిస్‌ప్లే ఇవన్నీ సంథింగ్ చేస్తాం. సో, ఈ ఎక్సెప్షన్ సెక్షన్‌లో ఈ పైన ఆన్ టాప్ ఆఫ్ బిగిన్, ఎండ్ మధ్యలో ఏదన్నా ఎర్రర్స్ ఉన్నా లేదా డిక్లరేషన్ ఇచ్చిన సో, అబోవ్ ఎగ్జిక్యూషన్‌లో ఏ ఎర్రర్స్ ఉన్నా సరే ఆ ఎర్రర్స్‌ని వచ్చేసి ఇక్కడ హ్యాండిల్ చేస్తాం అనమాట ఈ ఎక్సెప్షన్ సెక్షన్‌లో. సో, ఇక్కడ నేను వచ్చేసి అదర్స్ అని తీసుకుంటున్నాను. సో, అదర్స్ అని తీసుకుంటే ఆల్ కవర్ అవుతాయి. సో, నేను అదర్స్ ఎక్సెప్షన్ అనేది తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని డీబీఎంఎస్ అండర్‌స్కోర్ సో, నేనిక్కడ జస్ట్ ప్రింట్ చేస్తాను. ఒక స్టేట్మెంట్ ఏదో ప్రింట్ చేస్తాననమాట. ఎర్రర్, ఎగ్జిక్యూషన్ ఎర్రర్, కంపైల్ ఎర్రర్. సో, ఇది కంపైల్ ఎర్రర్ కాదు ఎగ్జిక్యూషన్ ఎర్రర్. సో, ఇప్పుడేంటంటే అబోవ్ చూడండి. సో, ఇది నార్మల్‌గా వచ్చేసి నంబర్ గదా! నేను నంబర్ కాకుండా సమ్ క్యారెక్టర్ అరేంజ్ చేస్తా దానికి. సో, నంబర్‌కి క్యారెక్టర్ అరేంజ్ చేయడం అనేది ఎర్రర్ అనమాట. సో, ఇది రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూసారా? సో, కంపైలేషన్ ఎర్రర్ వచ్చిందనమాట. కంపైలేషన్ ఎర్రర్ వచ్చి సో, ఎర్రర్ వచ్చినప్పుడు కంప్లీట్‌గా ఎగ్జిక్యూషన్ అనేది ఆ! సో, కొన్ని ఎర్రర్స్ వచ్చేసి కంపైలేషన్‌లోనే ఎర్రర్ త్రో చేస్తాయి. సో, అదర్స్ మస్ట్ బి డిక్లేర్ వెన్ అదర్స్ దెన్ ఓకే. ఫైన్. సో, లైన్ నంబర్ 17 ఎర్రర్ ఏంటంటే ఇది వెన్ అదర్స్ మస్ట్ బి డిక్లేర్ హ్మ్. రవి. సరే, సరే. జాగ్రత్త. సో, సింటాక్టికల్‌గా మీకేదైనా డౌట్స్ ఉన్నప్పుడు జస్ట్ రెఫర్ చేసుకోండి ఇలా. ఎక్సెప్షన్ జస్ట్ నేనేంటంటే ఎక్సెప్షన్‌కి మళ్ళీ ఎండా లేదా జస్ట్ అనేది కోసం జస్ట్ చూసాననమాట. ఎక్సెప్షన్ బ్లాక్‌లో ఎలా అంటే ఇలా ఇస్తాననమాట. వెన్ ఇక్కడొచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు నేనొచ్చేసి అదర్ అని ఇచ్చా కాబట్టి అదర్స్ ఉన్నప్పుడు అన్ని ఎర్రర్స్ అనేటివి ఇందులో హ్యాండిల్ చేయబడతాయన్నమాట. సో, క్లోజింగ్ ఏముండదు. ఎక్సెప్షన్స్ ఎక్సెప్షన్ సెక్షన్. సో, అందులో వచ్చేసి వెన్ ఎక్సెప్షన్ టైప్. సో, బిలో వచ్చేసి మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న కోడ్ ఉంటది. సో, సేమ్ అప్ టు ఎండ్ వరకు సేమ్ అన్నమాట. సో, నో కీవర్డ్ ఎర్రర్.
సో syntactical exception when others then and సో నేను క్లియర్ చేసా కంప్లీట్గా. మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నా. సో ఫ్రెష్గా ఎర్రర్ ఏంటో చూద్దాం. ఒకసారి చూస్తే కంప్లీట్గా బెటర్. లైన్ నెంబర్ 1లోనే ఎర్రర్. సో లైన్ నెంబర్ 1లో ఎర్రర్ ఏం లేదు, నథింగ్. సో ఎందుకు లైన్ నెంబర్ 1 ఇంకో పాయింట్. సో ఇక్కడ లైన్ నెంబర్ 1లో ఎర్రర్ అని ఎందుకు చూపిస్తుంది అంటే ఈ వేరియబుల్ డిక్లరేషన్ ఎక్కడో అక్కడున్న ప్రతి చోట ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. సో డిక్లేర్డ్ ఇక్కడ కాబట్టి ఈ లైన్ నెంబర్ ఎర్రర్ ఏంటో చూద్దాం. లైన్ నెంబర్ 17 కాలం 12. నువ్వు వెళ్ళకన్నయ్య. ఓకే. సో నార్మల్గా అయితే ఎక్సెప్షన్స్ అక్కడ వచ్చిన వాటిని ఇక్కడ క్యాప్చర్ చేస్తాం. ఇక్కడ క్యాప్చర్ చేసి ఇక్కడ వచ్చేసి సపోజ్ ఇది ఇన్వాలిడ్ వాల్యూ అజైన్ కదా. సపోజ్ ఇప్పట్లేదు ఈ నెంబర్కి వచ్చేసి నేను సంథింగ్ క్యారెక్టర్లు అజైన్ చేశాను కదా. సో అలాంటి ఎర్రర్స్ ఏదైనా ఉంటే సో వాట్ రిలేటెడ్గా ఎర్రర్స్ ఉంటాయన్నమాట. సో ఇన్వాలిడ్ వాల్యూ అజైన్ టైప్ ఎక్సెప్షన్స్ అని. సో ఇలా ఎక్సెప్షన్ బ్లాక్లో ఇక్కడ ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తాం. ఇలా ఎక్సెప్షన్ బ్లాక్లో వెన్ కండిషన్లో వచ్చేసి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏదో చూసాం కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెన్ కండిషన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనకి ఎక్సెప్షన్స్ టైప్ తెలిసినప్పుడు. సో ఒకటి వచ్చేసి ఇన్వాలిడ్ వాల్యూ, ఇంకోటి వచ్చేసి నో వాల్యూ అజైన్, ఇంకోటి వచ్చేసి నల్ వాల్యూ అజైన్ అన్నట్టు ఇలా వెన్ కండిషన్స్ నెంబర్ ఆఫ్ రాసుకుంటూ వెళ్తాం అనమాట ఎక్సెప్షన్ బ్లాక్లో. సో ఇలా ఏదైనా రెలవెంట్ దీనికి ఒక పర్టికులర్ వేరియబుల్కి ఇన్వాలిడ్ వాల్యూ. ప్లీజ్ అన్మ్యూట్. హలో, అన్మ్యూట్ చేయండి ఎవరు. ఓకే, ఎనీ డౌట్స్? ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? ఇది నోట్లో ఒకటి ఇచ్చారు చూడండి, వెన్ అదర్స్ కీవర్డ్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్సెప్షన్. మేబీ దానివల్ల కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. ఇది కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది కదా. వెన్ అదర్స్ అనేది నోట్లో ఇచ్చి దర్ కీవర్డ్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. దానివల్ల ఏమైనా కంపైలేషన్ ఎర్రర్ వచ్చిందా ఇప్పుడు మనం రాసిన కోడ్? సో ఎక్సెప్షన్ when others then. సో సింటాక్స్ పరంగా ఏం లేదు. సో టైం నేను తర్వాత చూస్తానులే అది ఎందుకు వచ్చిందో ఏంటో. ఇది సింటాక్స్ అయితే ప్రాపరే, సింటాక్స్ అయితే కరెక్ట్ ఇది. సో టైం వేస్ట్ వద్దు, అది నేను తర్వాత ఎర్రర్ ఏంటో నేను రెక్టిఫై చేసుకుంటా. నెక్స్ట్ క్లాస్లో అది చూద్దాం. సో ఇది స్టార్టింగే కాబట్టి సో ఎక్కడ స్టక్ అవ్వకుండా జస్ట్ మూవ్ అవుదామని నేను ట్రై చేసా. బట్ ఇక్కడైతే ఎర్రర్ వస్తుంది. నేను తర్వాత చూసి అది ఎందుకు వస్తుందో ఏంటో చెప్తాను అక్కడ. అవుట్పుట్ డాట్ పుట్ అండ్ స్కోర్ లైన్, ఇది కరెక్టే. సో ఓకే, సో ఈ సంథింగ్ ఇక్కడ ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. ఇదైతే కోడ్ ప్రాపరే, అది ఏంటి ఎందుకని నేను తర్వాత చెప్తా. సో ఇలా డబుల్ కోట్ అని పెట్టేది కామెంట్ అనమాట. సో సింగిల్ లైన్కి అయితే మనం ఇలా
పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. నాకు సింగిల్ లైన్ వద్దు, నేను ఓవరాల్గా ఈ పీస్ ఆఫ్ కోడ్ నేను కామెంట్లో పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు సో ఇలా ఫార్వర్డ్ స్లాష్ స్టార్ బ్యాక్వర్డ్ స్లాష్ స్టార్ సో ఇలా ఇచ్చారంటే నా ఈ పీస్ ఇందులో ఉన్న కోడ్ మొత్తం అంతా కామెంట్ అయిపోతుంది అనమాట. సో నేను ఎప్పుడైనా రన్ చేసినప్పుడు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇలా మనం కామెంట్ అనేది పెడతాం అనమాట. ఇలా పెట్టేదేమో సింగిల్ లైన్, ఈ లైన్ మాత్రం కామెంట్ చేయాలంటే సో ఇలా ఇచ్చేది మొత్తం ఈ పర్టికులర్ బ్లాక్ మొత్తం కామెంట్ చేయాలనుకున్నప్పుడు మనం అలా కామెంట్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో అందులో లోపల ఉంది మొత్తం అంతా కామెంట్ అయిపోతుంది. సో ఈ రోజుకి వచ్చేసి నేను ఎక్సెప్షన్స్ ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోవట్లేదు, బట్ ఎక్సెప్షన్స్ సెక్షన్ అయితే ఇలా ఉంటుంది. సో 1 క్లాస్లో వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్, ఇక్కడ ఇచ్చిన కీవర్డ్స్ అదర్స్ అనేది కానీ, ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో ఇందాక చెప్పినట్టు వాల్యూ అనదైన్, ఇన్వాలిడ్ వాల్యూ అజైన్, నో వాల్యూ అజైన్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అవన్నీ వరాకిల్ వాడు ప్రొవైడ్ చేసిన ఎక్సెప్షన్స్. అవే కాకుండా యూజర్ క్రియేటెడ్ ఎక్సెప్షన్స్, మన ఓన్ ఎక్సెప్షన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో వాటిని కూడా పర్టికులర్ ప్లేస్లో మనం రైట్ చేయాలన్నప్పుడు ఆ ఎక్సెప్షన్స్ రైట్ చేయొచ్చు. సో అవన్నీ డిఫరెంట్ వేరే సెషన్లో మనం చూద్దాం. సో ఇప్పటికైతే నేను ఎక్సెప్షన్ బ్లాక్స్ టచ్ చేయదలుచుకోలేదు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి జస్ట్ ఫస్ట్ క్లాస్ కాబట్టి మెయిన్ పాయింట్ ఈ 3 సెక్షన్స్ ఉంటాయి: డిక్లరేషన్, కోడ్ ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ ఎక్సెప్షన్. సో పైన అబో కోడ్లో ఎగ్జిక్యూషన్ ఏమన్నా వచ్చినప్పుడు లేదా ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది ఎక్సెప్షన్ సెక్షన్లో హ్యాండిల్ చేస్తారనమాట. సో దీన్ని ఏమంటారంటే అనానిమస్ బ్లాక్ అంటారు. సో నార్మల్గా జస్ట్ ఇలా కోడ్ రాసుకుంటాం, జస్ట్ ఈ పాయింట్లోనే ఇలానే రన్ చేస్తాం అనమాట. వీటిని అనానిమస్ బ్లాక్ అంటారు. సో ఇందులో ఏమన్నా స్మాల్ డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం, లేదంటే ఇంకొక కాన్సెప్ట్ ఫర్దర్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో 1 by 1 ఇందులో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఎక్సెప్షన్ బ్లాక్స్ ఒకటి వదిలిపెట్టండి, నేను తర్వాత చెప్తా. సో ఏదైనా ఉంటే డిస్కస్ చేద్దాం, లేదంటే వేరియబుల్కి వాల్యూస్ అసైన్ చేసాం కదండి, అది బిగిన్ సెక్షన్లోనూ చేసుకోవచ్చా? లైక్ మీరు మార్క్స్కు వాల్యూస్ ఇచ్చారు కదా, ఇప్పుడు యావరేజ్ తీసుకుంటాను. వీ కెన్ డూ బోత్ ఇన్ డిక్లరేషన్ అండ్ ఆల్సో ఇన్ బిగిన్, ఎనీవన్. కరెక్టా? లేదు వినోద్, బిగిన్లో చేయలేమన్నమాట. బిగిన్లో ఓకే ఫైన్. సో బిగిన్లో వచ్చేసి మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయలేం. సో ఓన్లీ డిక్లరేషన్ సెక్షన్లో మాత్రం మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయగలం. సో బిగిన్ సెక్షన్లో వచ్చేసి మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయలేం. సో అక్కడ డిక్లేర్ చేయాలని ట్రై చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఈ పాయింట్ మనం చూద్దాం. కదండి, అసైన్మెంట్ ఫర్ వేరియబుల్. ఇప్పుడు మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 60 అని ఇచ్చారు కదా, అది బిగిన్ సెక్షన్లోనే ఇవ్వచ్చు. ఓకే, ప్లీజ్ అన్మ్యూట్ వినోద్. ఓకే, సో ఇక్కడ ఎందుకు నేను ఇలా డిక్లేర్ చేశాను 2 టైప్స్గా అంటే 2 పాయింట్లు ఇంటెన్షన్ చెప్పడానికి డిక్లేర్ చేశాను అనమాట. సో ఇలా డిక్లేర్ చేసింది ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ వేరియబుల్స్. ఇది వచ్చేసి వేరియబుల్ డిక్లేర్ చేసా ప్లస్ నేను వాల్యూ అసైన్ చేశా, అంటే దీన్ని కాన్స్టెంట్ వేరియబుల్ అని అంటారు అనమాట. దీన్ని కాన్స్టెంట్ వేరియబుల్ అంటారు. సో డిక్లేర్ చేసాం, ఈ వాల్యూని ఇక్కడ అసైన్ చేసాం అనమాట. సో ఈ వాల్యూస్ ఇక్కడే కాదు, ఇక్కడ కూడా అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఎందుకు అని అంటే ఆల్రెడీ ఒక నెంబర్ దాన్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఎస్ నెంబర్, ఎస్ నేమ్ అని. ఇక్కడ డిక్లేర్ చేసి నేను ఇక్కడ వాల్యూస్ అసైన్ చేసేవాడు రెండింటికి. ఇక్కడ డిక్లేర్ చేసి రెండింటికి వాల్యూ అసైన్ చేశా. సో అలానే మార్క్స్ కూడా అసైన్ చేయొచ్చు. ఇక్కడ మార్క్స్ వాల్యూ అసైన్ చేయొచ్చు. బట్ ఏంటంటే నేను వేరియేషన్ చూపించడం కోసం నేను డిక్లేర్ చేస్తాను అనమాట. సో ఇది నార్మల్ వే ఆఫ్ వేరియబుల్ డిక్లేర్ చేసాను. ఇలా వాల్యూ డిక్లేర్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేసి వాల్యూస్ కూడా ఇక్కడ అసైన్ చేయొచ్చు అని ఆ డిఫరెన్స్ చూపించడం కోసం అలా చేశాను అనమాట మీకు, అంతే. సో దీనికి ఇక్కడ కూడా వాల్యూ అసైన్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఓకే, సో నీ పాయింట్ ఇంకోటి చెప్తా. ఇక్కడ ఏంటి 60 కదా ఉంది, ఈ 60 ఉంది. ఆ 60కి నేను సో ఇక్కడ మళ్ళీ నేను వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. చేస్తే ఏమవుతుందంటే నా వాల్యూ చేంజ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఈ వాల్యూ అయితే ఏదైతే ఉందో సో ఈ వాల్యూతో క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఆ వేరియబుల్ని ఎక్కడైనా తిరిగి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా, ఈ అవుట్పుట్ చూస్తే మనకి ఇప్పుడు కరెంట్ లాస్ట్ మార్క్స్ ఎంత ఇచ్చా, నేను ఇచ్చిన 60 కాదు, ఇప్పుడు 60తో క్యాలిక్యులేట్ అవ్వాలి. ఇక్కడ 60 అని డిక్లేర్ చేశా. సో ఇన్ బిట్వీన్ ఇక్కడన్నా మనం యూజ్ చేస్తుంటే నేను ఆ వాల్యూ 60 అనే ఉంటుంది అనమాట. బట్ నేను ఇక్కడ మళ్ళీ తిరిగి అదే చేసా కదా సమ్ వాల్యూని. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ అయింది. సో 50 × 60 క్యాలిక్యులేట్ అయ్యి ఇది వచ్చేసి నాకు 300గా ప్రింట్ అయింది అనమాట, 360 కాకుండా. సో అలా
ఓకేనా వినోద్? ఓకే అండి, క్లియర్. ఓకే ఫైన్. సో ఇలా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఇఫ్ కండిషన్ చూద్దాం. ఇక్కడ మనం వచ్చేసి ఇఫ్ కండిషన్ యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు, వైల్ కండిషన్ యూజ్ చేయొచ్చు. సో అవన్నీ యూజ్ చేయొచ్చు. జస్ట్ ఓకే. సో ఇఫ్ కండిషన్ క్రియేట్ చేసానమాట. సో ఒక చిన్న ఇఫ్ కండిషన్ ఏంటి అంటే ఇక్కడ ఎస్ మార్క్స్ అని ఉంది కదా, ఇదే నా కండిషన్, ఇఫ్ కండిషన్. సో ఇలా ఉంటే కోడ్ అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో డిక్లరేషన్ అంతా కండిషన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏంటి, ఈ మార్క్స్ అనేవి 50 అయితే, ఎస్ మార్క్స్ 50 అయితే సో అప్పుడే బిలో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా, సో లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఈ ఎగ్జిక్యూషన్ ప్రకారం ఏంటి, బిగిన్తో స్టార్ట్ అవుతుంది కోడ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కానీ. సో ఈ వాల్యూస్ అన్ని చెక్ చేసుకుంటూ వాల్యూస్ అరేంజ్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ నాకు ఎస్ మార్క్స్ అనేవి 50 ఉంది. సో నెక్స్ట్ సంథింగ్ క్యాలిక్యులేషన్స్ కూడా అన్నీ జరిగాయి. బట్ ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం నాకు ఎస్ మార్క్స్ అనేది 50 కాదు. ఇక్కడి వరకు 50 ఓకే. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏమైంది, ఇది క్యాలిక్యులేట్ అయింది. సో ఈ 50 × 6 క్యాలిక్యులేట్ అయ్యి ఆల్రెడీ 300 ఉంది అనమాట దీనిలో. సో ఇప్పుడు నేను రన్ చేస్తే బిలో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. బిలో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ డివిఎం స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వదు అనమాట, అవుట్పుట్ ఏమి. సో కోడ్ ఎగ్జిక్యూట్ అయిందే కానీ చూసారా, సో పైన ఎర్రర్ ఫ్రీ అయితే అలా కంప్లీటెడ్ అని వస్తుంది. సో మనకి బిలో ఏం ప్రింట్ అవ్వలేదు అనమాట. ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ కండిషన్ లోపల ఉంది. సో అందుకు ప్రింట్ అవ్వాలి. సో మనం అవుట్పుట్ ఏమన్నా చూడాలి అనుకుంటే దీనికి కావాలంటే అవుట్ సైడ్ పెట్టుకోండి ఇంకొక స్టేట్మెంట్ని. ఓకే. సో నేను ఫైనల్‌గా జస్ట్ అవుట్పుట్ చూడడానికి చూసారా, నాకు ఒక స్టేట్మెంట్ ఇది ప్రింట్ అయింది. సో ఇఫ్ కండిషన్‌లో ఉన్న వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వల. అది ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే ఇఫ్ కండిషన్ ఫెయిల్ కాబట్టి నాకు ప్రింట్ అవ్వలేదన్నమాట. సో నేను ఇంకో కండిషన్ పెడుతున్నా. సో ఇలా ఈ సింబల్ ఏంటంటే నాట్ ఈక్వల్ టు అన్నట్టు అనమాట. సో నాట్ ఈక్వల్ టు సింబల్ ఇది. ఎస్ వాల్యూ 500 కాదు. సో కండిషన్ ట్రూ. ఎస్ మార్క్స్ అనేది ఎస్ మార్క్స్ అనేది 50 కాదు. సో అది ఆల్రెడీ క్యాలిక్యులేట్ అయింది. 50 × 6 క్యాలిక్యులేట్ అయింది కాబట్టి 300 కాబట్టి కండిషన్ ట్రూ. సో ఈ కండిషన్ ట్రూ అయింది. ఎస్ మార్క్స్ ఇక్కడ వచ్చేసి 50 డిక్లేర్ చేసాం. బట్ ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ అయ్యి మళ్ళీ వచ్చేసి వాల్యూ తిరిగి దీనికి రీఅసైన్ అయింది అనమాట. సో ఇందులో 300 ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి చూస్తుంది ఇఫ్ కండిషన్లో వచ్చేసి 300 నాట్ ఈక్వల్ టు, ఈ సింబల్ని ఏమంటారంటే నాట్ ఈక్వల్ అని అంటారు అనమాట. సో ఇలానే కాదు ఇలా కూడా ఇవ్వచ్చు, నాట్ ఈక్వల్ అని కూడా. ఓకే, లెస్ దెన్ గ్రేటర్ దెన్. ఓకే, సో డిఫరెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంకో సింబల్ కూడా ఉంది, నాట్ ఈక్వల్. చూసారా, సేమ్ అవుట్పుట్ ప్రింట్ అయింది. సో నాట్ ఈక్వల్. సో అది నాట్ ఈక్వల్ టు 50 కాబట్టి నాకు అవుట్పుట్ కండిషన్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయితేనే
ఇఫ్ కండిషన్లో ఉన్న ఈ కండిషన్ ట్రూ అయితేనే సో అందులో బిలో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ కేసులో నా కండిషన్ ట్రూ కాబట్టి నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇలా ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇలానే మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు అనమాట. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని ఎల్స్ కండిషన్ ఒకటి ఉంటుంది,